దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? చక్కటి ప్రార్థనలు చేసుకుంటున్నారా? దేవునితో నడుస్తున్నారా? ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు. ఈరోజు ప్రభు మిమ్మల్ని అందరినీ సమకూర్చి ఆయనను ఆరాధించడానికి ఈరోజు పునరుద్ధాన దినం. అందరూ మందిరానికి రావాలి. కల్వరి మందిరానికి వచ్చే బిడ్డలందరూ బెల్లంపల్లికి, ప్రామిస్ ల్యాండ్కి ప్రతి ఒక్కరు కుటుంబాలకు పాలు పొందండి. రెండవదిగా, ఏ చింత బాధ ఉన్నా ప్రభుతో గడపండి. మన భారముని యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతుల్ని అన్నాడు కథలు నీడని బైబిల్ చెప్తుంది. ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు, రక్షించే దేవుడు. ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నారా? రక్షణ లేని అనుభవాలు ఉన్నారా? మీ హృదయాన్ని, మీ జీవితానికి ఏసెక్కివ్వండి. చాలా ఆత్మీకంగా మేలు పొందుతారు. ఎంతమంది బిడ్డలు ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారండి? మరి దేవుని వాక్యం చదువుకుందామా? బలం పొందుదామా? ప్రార్థన చేసుకుందామా? చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం మరి 7వ అధ్యాయం అద్భుతమైన మాట 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులని కఠిన క్షయవ్యాధులన్నీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి నీ వారి మీదికినే వాటిని పంపించు. నీ మీద ఉన్న సర్వ రోగం తీసేస్తా. అంటే అది రోగం అంటే ఆత్మీయ రోగమైన, ఆర్థిక రోగమైన, రోగాలంటే బాహ్య సంబంధమైనటువంటి కఠినమైన రోగం అట. సర్వరోగం అట. సర్వరోగాలు నిన్ను బాధ పెట్టి ప్రతిదీ నీ వద్ద నుండి తీసేస్తా. అంతేకాక నీ శత్రువుకి ఇస్తా, కానీ నీకు మాత్రం నేను ఇవ్వను. నీ నుండి తొలగిస్తాను. ఇది దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం. ఈరోజు ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా ఎన్ని రీతిలుగా మీరు అలసిపోయి ఉన్నారు. మీ యొద్ద నుండి సమస్త భారమును, బాధలను, రోగములను అన్నిటినీ తొలగించి నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు. ఎంత ధైర్యం అండి! ఇశ్రాయేల్ ప్రజలు సర్వరోగాన్ని మీ యొద్ద నుండి తీసివేసి మీ శత్రువుకి ఇస్తా, క్షయరోగం తీసేస్తా, టీవీ ఏది మీరు మీ మీదకి రాదు, భయపడొద్దు మీరు అని చెప్తున్నాడు అనమాట. ఈరోజు మనం కూడా ధైర్యం తెచ్చుకున్నాం. కాబట్టి నీ యొద్ద నుంచి రోగమే, అంటే రోగము అనే మాటకు అర్థం ఏంటంటే మన కాలు నొప్పి, ఏళ్ళ నొప్పి, క్యాన్సర్లు ఇవే కదా. ఇంటర్నల్ రోగాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన రోగాలు ఉంటాయి, ఆర్థికంగా, మానసికంగా కృంగదీసే కొన్ని రోగాలు ఉంటాయి. ఇవన్నీ తీసేస్తాడు దేవుడు. సర్వరోగం అంటే అన్నీ వస్తాయి. వింటున్నారా? అన్నీ సర్వరోగము నీ యొద్ద నుండి తొలగించేదను. సమస్యలన్నీ నీ యొద్ద నుండి తీసివేసేదను. సర్వరోగం తొలగించేదను, సమస్యను తొలగించేదను. ఈరోజు వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు నెరవేరుస్తాడు. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగులు స్వస్థపరిచి, వ్యాధులు, బాధలు, చింతలు, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో ఎంతమంది కృంగున్నారు అవన్నిటినీ తొలగించి వారి శత్రువు, మా శత్రువు నాయన ఎక్కడుందో మా శత్రువు యొద్దకి దాన్ని నీ కార్యం జరిగించు. అపవాది క్రియల నుంచి విడిపించు, మానసిక ఒత్తిళ్ల నుంచి విడిపించి, రోగముల నుంచి విడిపించి, కోర్టు కేసుల నుంచి నాయన తండ్రి ఎవరైతే మా డబ్బు తీసుకుని నిద్ర పట్టదు వారికి తెచ్చిచ్చేవారు భయం పుట్టి నాయన అన్యాయం, మోసం చేసిన వారిని దర్శించు. అక్రమంగా మమ్మల్ని నష్టపరిచిన వారిని మా మీద నింద పెట్టిన వారిని దర్శించు. మాకు విరోధంగా మాట్లాడేవారిని మీరు దర్శించు. కల్వరి మినిస్ట్రీకి, మా కుటుంబానికి, ఇదిగో మా ఆత్మీయ బిడ్డలకి, మా సంఘాలకి, మా ప్రియులకి విరోధమైన ఈ ఆయుధం వర్ధిల్లకుండా నువ్వు సహాయం చేయి. నీ కార్యాలు జరిగించు. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్న ప్రపంచ దేశాలు అయా యుద్ధములు మాన్పి, యుద్ధ సమాచారం నుంచి విడిపించి ప్రజలకి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, రాకపోకలు, వాళ్ళు ఉన్న దేశాల్లో క్షేమము, ఉజ్జీవాన్ని ఇవ్వండి. పరలోక దర్శనాలతో సంఘాలని, పరలోక ప్రత్యక్షలతో సంఘాలని, అపోస్తుల మినిస్ట్రీ ఒక జాషువా జనరేషన్ రైజ్ అవుట్ కృప చూపి మా అందరిపై నీ కృప చూపమని, ఆయన ఆరోగ్యాలందరికీ మీరు దయచేసి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఈ వాగ్దానం రోజు మీకు ఇస్తున్న వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాక ప్రామిస్ ల్యాండ్లో కూడా ఆదివారం 3 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లిలో, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర మీ అందరికీ తెలుసు కల్వరి ప్రామిస్ ల్యాండ్ మందిరం అందు. కాబట్టి సండేస్ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏ సమస్యలతో ఉన్న దేవుడు మీకు విడుదలిస్తాడు. వ్యక్తిగతంగా కలిసి కూడా సెకండ్ సర్వీస్కి వచ్చేవారికి వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేస్తాం. సాటర్డే వచ్చేవారికి కలిసి ప్రార్థన చేస్తాం. కుటుంబాలుగా పాలు పొందండి. నీ చేయి విడువడు అనే పాట రిలీజ్ కాబోతుంది త్వరలో. ఎంతమంది పాట కోసం ఎదురు చూస్తున్నారు? దైవజనుడు పాడిన పాట మా జీవిత అనుభవాల నుండి, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖము పరిస్థితులు ఉన్నప్పుడు నేను రాసినప్పుడు ఇది అనేకుల జీవితాలకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మరొకసారి వాగ్దానంలో మీ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. తల్లులైన వారు, ఆత్మీయ తల్లులైన వారు మంచి తల్లులుగా మీరు ఇంకా వర్ధిల్లాలి. మీ బిడ్డలకి మంచి తల్లిగా మీ ప్రార్థన, మీ ఆత్మీయత ఉండాలి. రెండవదిగా తల్లికి ఉన్నటువంటి బాధ్యత, క్రీస్తు ప్రేమతో మీరు ముందుకు సాగాలి. మరొక్కసారి
ఎంతమంది తల్లులయ్యారు, అంతేకాక ఆత్మీయ తల్లులకి, దైవజనరాలకు కూడా, తల్లులైన మా ఆత్మీయ సహోదరులందరికీ కూడా మరి హ్యాపీ మదర్స్ డే. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మీ ద్వారా మీ గర్భం వచ్చిన బిడ్డలు గొప్పవారు కావాలి. ఎవరైనా గర్భఫలం లేని స్త్రీలు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ మీ చేతులు పెట్టి ఉండబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ అలా.